మన ఉనికి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ వాస్తవికత వెనుక ఉన్న నిజస్వరూపం ఏమై ఉంటుంది? అన్నింటికన్నా ముఖ్యంగా నేనెవరు? చూడ్డానికి సింపుల్గా అనిపించినా ఈ ప్రశ్నలు చాలా లోతైనవి. వేల ఏళ్లుగా మన పురాతన భారతీయ గ్రంథాలు వీటికి సమాధానాలు ఇస్తూనే ఉన్నాయి. అవే ఉపనిషత్తులు. సో ఈరోజు మనం వాటిలోని కాలాతీతమైన ధ్యానాన్ని అన్వేషిద్దాం. ఆ ఒక్క ప్రశ్న, నేనెవరు, ఇది ఎంత శక్తివంతమైనదంటే మొత్తం ఉపనిషత్తుల తత్వశాస్త్రానికి ఇదే ముఖద్వారం. దీనికి అంత సులభంగా సమాధానం దొరకదు. కానీ అసలు మజా అంతా ఆ సమాధానంలో లేదు. ఆ సమాధానం కోసం మనం చేసే అన్వేషణలోనే ఉంది. ఆ ప్రయాణంలోనే మనలో అసలైన మార్పు మొదలవుతుంది. రైట్. ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ ఉపనిషత్తులు అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి? ముందుగా ఆ మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఉపనిషత్తు అనే మాటలోనే అసలు మర్మం అంతా ఉంది. సంస్కృతంలో ఉప అంటే దగ్గరగా, ని అంటే కింద, షద్ అంటే కూర్చోవడం. అంటే గురువు దగ్గర, ఆయన పాదాల చెంత భక్తి శ్రద్ధలతో కింద కూర్చోవడం. దీన్ని బట్టే మనకొకటి అర్థమవ్వాలి. ఈ జ్ఞానమేదో పుస్తకాలు చదివి బట్టి పట్టేది కాదు. ఇది గురువు నుండి శిష్యుడికి ముఖాముఖిగా ఎంతో సన్నిహితంగా సంక్రమించే ఒక జీవన రహస్యం. ఉపనిషత్తులు వేదాల చివర్లో వస్తాయి. అందుకే వాటిని వేదాంతం అంటాం. అంటే వేదాల అంతం లేదా సారాంశమని. ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే, మొదట సంహితలు వస్తాయి. ఇవి దేవతలను స్తుతించే శ్లోకాలు. ఆ తర్వాత బ్రాహ్మణాలు. ఇవి యజ్ఞాలు, కర్మకాండల గురించి వివరిస్తాయి. ఇక మూడో దశ అరణ్యకాలు. వీటిని అరణ్య గ్రంథాలు అని కూడా అంటారు. ఇక్కడి నుంచే మన ప్రయాణం బయటి కర్మల నుండి లోపలి వైపు, అంటే ధ్యానం, తాత్విక చింతన వైపు మళ్లుతుంది. ఫైనల్గా ఈ మొత్తం ప్రయాణం ఉపనిషత్తులతో ముగుస్తుంది. ఇక్కడ ఫోకస్ అంతా సెల్ఫ్ రియలైజేషన్, అంటే ఆత్మ సాక్షాత్కారం మీద, ఇంకా ఈ విశ్వం యొక్క అసలు స్వరూపం మీద ఉంటుంది. సరే, వేదాల శిఖరానికి చేరుకున్నాం. మరి అక్కడ ఏముంది? అక్కడ దాగి ఉన్న రహస్యాలేంటి? ఇక్కడే ఉపనిషత్తులకు గుండె లాంటి రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ పరిచయమవుతాయి. అవే బ్రహ్మన్ మరియు ఆత్మన్. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ఒకవైపు బ్రహ్మన్ అంటే ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఒక అల్టిమేట్ రియాలిటీ. మరోవైపు ఆత్మన్ అంటే మనలో ప్రతి జీవిలో ఉన్న వ్యక్తిగత ఆత్మ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? ఇవి రెండూ వేరువేరా లేక రెండూ ఒకటేనా? ఈ చిక్కుముడిని విప్పడమే ఉపనిషత్తుల అసలు లక్ష్యం. బ్రహ్మనంటే మనకు తెలిసినట్టుగా ఏదో రూపమున్న దేవుడు కాదు. దానికి ఆకారం లేదు. అది అసలు ఈ ఉనికికే మూల కారణము. దాన్ని 3 మాటల్లో వర్ణిస్తారు: సత్, చిత్, ఆనంద. సత్ అంటే ఎప్పటికీ ఉండే ఉనికి, ఎగ్జిస్టెన్స్. చిత్ అంటే స్వచ్ఛమైన చైతన్యము, కాన్షియస్నెస్. ఆనంద అంటే పరిపూర్ణమైన ఆనందము, బ్లిస్. మన చుట్టూ ఉన్న ప్రతిదాంట్లో చివరికి మనలో కూడా ఉన్న అల్టిమేట్ ట్రూత్ ఇదే. అయితే ఈ లోతైన విషయాలు కేవలం థీరీస్ కాదు. వాటిని మనకు కథల రూపంలో, గురు శిష్యుల మధ్య జరిగిన సంభాషణల రూపంలో అందించారు. ఇప్పుడు మనం అలాంటి ఒక పవర్ఫుల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న పిల్లాడు, పేరు నచికేతుడు. వాళ్ల నాన్న ఒక పెద్ద యాగం చేస్తున్నాడు. కాని ఆ యాగంలో పనికిరాని వస్తువుల్ని దానం చేస్తున్నాడు. అది చూసి నచికేతుడు తట్టుకోలేకపోయాడు. ధైర్యం చేసి తండ్రినే నిలదీశాడు. దీంతో తండ్రికి కోపం కట్టలు తెంచుకుంది. నిన్ను మృత్యువుకి ఇస్తున్నాను అని అరిచాడు. మరి నచికేతుడు భయపడ్డా? లేదు. ఆ మాటల్ని సీరియస్గా తీసుకొని నేరుగా మృత్యుదేవుడైన యముడి దగ్గరికే వెళ్ళాడు. అతని ధైర్యానికి, సంకల్పానికి యముడు ఆశ్చర్యపోయాడు. 3 వరాలు కోరుకోమన్నాడు. కాని నచికేతుడు డబ్బు, అధికారం, దీర్ఘాయుష్షు ఇవేమీ అడగలేదు. అతను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? మనిషి చనిపోయాక ఏమవుతుంది, అసలు ఆత్మరహస్యమేంటి అని అడిగాడు. నచికేతుడి ప్రశ్నకు యముడు ఇలా సమాధానమిచ్చాడు: జీవితంలో ఎంచుకోవటానికి 2 దారులుంటాయి. ఒకటి ప్రేయస్సు మార్గం, అంటే సుఖాన్నిచ్చేది, తక్షణానందాన్నిచ్చేది. ఇది చాలా సులభంగా ఉంటుంది, కానీ చివరికి దుఃఖంలోకి, బంధాల్లోకి నెట్టేస్తుంది. ఇక రెండోది శ్రేయస్సు మార్గం, అంటే మంచిని చేసేది, జ్ఞానాన్నిచ్చేది. ఈ దారి కష్టంగా ఉంటుంది, కానీ చివరకు శాశ్వతమైన ఆనందాన్ని, విముక్తిని ఇస్తుంది. తెలివైన వాళ్లు ఎప్పుడూ కష్టమైనా సరే శ్రేయస్సు మార్గాన్ని ఎంచుకుంటారని యముడు చెప్పాడు. ఓకే, మన ప్రయాణంలో ఇప్పుడు అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చేశాం.
ఇక్కడే ఆ బ్రహ్మన్ ఆత్మన్ మధ్య ఉన్న రహస్యం వేడిపోతోంది. ఎలా అంటే మహావాక్యాలు లేదా గొప్ప సూక్తుల రూపంలో. ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక చాలా అందమైన ఉదాహరణ ఉంది. ఒక తండ్రి తన కొడుక్కి ఈ సత్యాన్ని వివరించడానికి ఏం చేశాడంటే ఒక గ్లాస్ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి కలపమన్నాడు. ఉప్పేమైంది? కనిపించకుండా మాయమైపోయింది. కానీ ఆ నీళ్లలో ఏ చుక్కను రుచి చూసినా ఉప్పుగానే ఉంటుంది. అంటే ఉప్పు కనిపించకపోయినా దాని సారం ఆ నీళ్లలో అంతటా వ్యాపించి ఉంది. బ్రహ్మన్ కూడా అంతే. ఈ విశ్వానికి సారమైన బ్రహ్మన్ మనకు కనిపించకపోయినా మనలో ప్రతి అణువులో అలాగే వ్యాపించి ఉంది. అప్పుడు ఆ తండ్రి మొదటి మహావాక్యాన్ని చెప్పాడు, తత్వం అసి, అంటే నీవే అది. దానర్థం బయట విశ్వమంతా వ్యాపించి ఉంది అనుకుంటున్నావే ఆ మహా చైతన్యం, అది వేరే ఎక్కడో లేదు. అదే శక్తి నీ లోపల ఆత్మరూపంలో ఉంది. నువ్వు అది వేరు కాదు, ఒక్కటే. గురువు నీవే అది అని చెప్పినప్పుడు శిష్యుడు దాన్ని లోతుగా అనుభూతి చెంది గ్రహిస్తాడు. అప్పుడు అతనిలోంచి వచ్చే మాటే అహం బ్రహ్మాస్మి, అంటే నేనే బ్రహ్మమును. ఇది అహంకారంతో అనే మాట అస్సలు కాదు. ఇది నేను ఈ శరీరం, ఈ మనస్సు అనే చిన్న పరిధులు దాటి నా అనంతమైన అసలైన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు కలిగే ఒక అద్భుతమైన అనుభూతి, ఒక పవర్ఫుల్ రియలైజేషన్. ఇక మూడో మహావాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే చైతన్యమే బ్రహ్మము. సింపుల్గా చెప్పాలంటే ఆ అల్టిమేట్ రియాలిటీ ఏంటి అని అడిగితే దానికి సమాధానం స్వచ్ఛమైన చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. మన ఆలోచనలను, మన కలలను, మన అనుభవాలను అన్నింటినీ గమనిస్తున్న ఆ సాక్షి చైతన్యమే బ్రహ్మము. ఫైనల్గా నాల్గో మహావాక్యం అయమాత్మా బ్రహ్మ. ఇదింకా సూటిగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్తుంది, ఈ ఆత్మయే బ్రహ్మము. అంటే మన లోపల ఉన్న ఈ ఆత్మ ఆ బ్రహ్మం కన్నా భిన్నమైనది కాదు. ఈ 4 మహావాక్యాలు వేర్వేరు దారులోంచి వచ్చినా చెప్పేది ఒకే ఒక్క అద్భుతమైన సత్యాన్ని. అదేంటంటే మన వ్యక్తిగత ఆత్మ, ఈ విశ్వాత్మ రెండూ ఒక్కటే. సరే, ఇదంతా బాగానే ఉంది. వేల ఏళ్ల క్రితం నాటి జ్ఞానం మన ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్కి, ఈ మోడర్న్ ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది? అసలు దీనికి ఇంకా రెలెవెన్స్ ఉందా అంటే సమాధానం ఖచ్చితంగా ఉంది. ఆలోచించండి, మనలో చాలామందికి భవిష్యత్తు గురించి టెన్షన్ ఉంటుంది కదా. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే మన అసలు స్వరూపం కాలానికి, మార్పుకి అతీతమైనది అని. ఈ ఒక్క ఆలోచన మనలోని ఆందోళనను ఎంత తగ్గిస్తుందో చూడండి. ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? మనం వేర్వేరు కాదు, మనమంతా ఒకే చైతన్యం యొక్క రూపాలమని, ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నామని ఈ జ్ఞానం గుర్తు చేస్తుంది. ఇక బయట ప్రపంచంలో గుర్తింపు కోసం, ప్రశంసల కోసం వెంపర్లాడటం మానేసి మన లోపలున్న శాంతిని, స్థిరత్వాన్ని కనుగొనే దారినిది చూపిస్తుంది. చివరగా ఉపనిషత్తులు మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతాయి. మనం జీవితాంతం సంతోషాన్ని వస్తువుల్లో, మనుషుల్లో, విజయాల్లో, ఇలా బయట ప్రపంచంలో వెతుకుతూనే ఉంటాం. కానీ ఈ పురాతన గ్రంథాలు మనల్ని ఒక్కసారి ఆగి ఆలోచించమంటాయి. ఒకవేళ నిజమైన, శాశ్వతమైన ఆనందం బయట లేకపోతే మరి ఇన్నాళ్లు మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.